రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా ఎల్పీజీ డీలర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలని ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనాథ్ రెడ్డి కోరారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని ఆయన తెలిపారు. తమపైన డెలివరీ బాయ్స్ పైన భౌతిక దాడులు ఆపకుంటే తాము గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు. సిలిండర్లు అమ్ముకుంటున్నామని తమపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తెలియజేశారు. ఎటువంటి సందేహాలు ఉన్న డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని వారు కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుధీర్ ఇంకా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉండడంతో ప్రజలు డీలర్స్పై, డెలివరీ బాయ్స్పై దాడులకు దిగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ, ఓటీపీలు తప్పనిసరి అని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే 1906 నెంబర్ను సంప్రదించవచ్చని, అంతేగాని కొంతమంది సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని కోరారు. దీపం 2 పథకం ద్వారా అనేక గృహాలకు తామే వంట గ్యాస్ను అందించామని, రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుంటే ఏజెన్సీలు మూసివేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించామని, ఇచ్చాపురం, మచిలీపట్నంతో పాటు అనేక ప్రాంతాలలో ప్రజలు తమ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు సమావేశంలో దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము సేవలు అందిస్తున్నామని, తమపై ఈ భౌతిక దాడులు ఆపకుంటే తాము గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నగరంలో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు సిలిండర్ ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. ఐఓసీ అధికారులకు కూడా మా ఇబ్బందులు ఇప్పటికే చెప్పామన్నారు. ఈ కేవైసీ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కమర్షియల్ గ్యాస్ బయట బ్లాక్లో అమ్ముతున్నట్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని వారు కోరారు. సార్, ఇప్పుడుండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతోపాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా, గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా, దాంతోపాటు ఓఎంసీలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే వాళ్ళ పర్యవేక్షణలో చేసే విధంగా ఉన్నదో, దాంతోపాటు మా ఓఎంసీస్ ఒక విధానాన్ని పెట్టినాయి. ఆ విధానం ద్వారానే ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ. దీనితో మాకు లేని చిక్కుల్లో పడిపోతున్నాం. ఒక చోట ఓటీపీలు రాక, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఏదైతే సుదీర్ఘ లోపల ఉండే ఇంటీరియర్స్లో ప్రతి ఒక్క చోట డెలివరీ బాయ్స్ను దౌర్జన్యం చేయడం, సిలిండర్లు పీక్కొని పోవడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో పాటు వీళ్ళందరినీ అడుక్కొని అవన్నీ సిలిండర్లు తెప్పించుకోవడం, కొందరికి సిలిండర్లు కూడా దౌర్జన్యంతో తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ను వాళ్ళకు అందించేదానికి ఒక కార్యాచరణ గవర్నమెంట్తో పాటు మా ఓఎన్సీలు నిర్ణయించిన మేరకు మేము చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మా సొంత లాభం కానీ ఇటువంటిది ఆపేక్ష లేదు. ఏదైతే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు వాళ్ళ స్టాఫ్కి కూడా ప్రతిరోజు మేము మీటింగ్స్ పెట్టుకొని ఇవంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఇటువంటి భౌతిక దాడులు ఇక మీదట జరిగితే ఖచ్చితంగా మేము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డెలివరీస్ని కూడా ఆపే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల డెలివరీ బాయ్స్ ఆగిపోయినారు. దయచేసి ప్రజలందరూ సవినయంగా అర్థం చేసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బుక్ చేసిన విధంగా ఓటీపీ వస్తే ఖచ్చితంగా మీకు చేరుస్తాం. ఈ రూల్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో, అర్బన్ ఏరియాలో 25 రోజులు బుకింగ్ కానీ, రూరల్ ఏరియాస్లో 45 రోజుల బుకింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే
అవంతా కూడా గవర్నమెంట్ ఒక విధానంతో పెట్టడం జరిగింది. దాని ప్రకారమే మేము కూడా చేయగలం. దీంట్లో మా ఇంటర్ఫిరెన్స్ ఎక్కడ కూడా లేదు. దాని తర్వాత ఓటీపీలు రావడం లేదు, బుకింగ్ కావడం లేదు. ఓఎంసీస్లో హెచ్పిసి బీపీసీ వాళ్ళకి లేని సమస్య ఒక ఐఓసీలో ఈ సాఫ్ట్వేర్ వలన కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులతోనే ఈ రోజున ఏదైతే దాడి జరుగుతుందో ఎక్కువ పర్సెంట్ 90% ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల మీదనే జరుగుతూ ఉంది. డెలివరీ బాయ్స్ దగ్గర నుండి తుదికి డిస్ట్రిబ్యూటర్ వరకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి చెప్తున్నాం, దీన్ని కూడా మన ఓఎంసీస్లో ఐఓసీ హయ్యర్ అఫీషియల్స్ వరకు చైర్మన్ వరకు కూడా ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా సాఫ్ట్వేర్ను వర్క్ జరుగుతుంది, రిపేరీ కూడా జరుగుతుంది. అంతవరకు కూడా ఇప్పుడే మనము నిన్న వైజాగ్లో కానీ ఈరోజు విజయవాడ ఐఓసీ ఆఫీసులో కూడా ఇవంతా కూడా తెలియజెప్పి దాన్నంతా సానుకూలంగా ఏదైతే డిస్ట్రిబ్యూటర్లకు ప్లస్ ప్రతి ఒక్క వినియోగానికి మంచి జరిగే విధంగా ఈరోజు కూడా మాట్లాడి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి చాలా అపోహలు ఉన్నాయి, ఈకేవీస్ అనేది సెంట్రల్ గవర్నమెంటు అండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన విధానం. ఈకేవీసీ బుక్ అయింది కదా, ఈ బుక్ అయిన తర్వాత అది బిల్లు మేము డెలివరీ ఇవ్వాలంటే ఈకేవీసీ అడుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తులు వచ్చి చేసేదానికి కూడా పెద్ద గొడవలు జరుగుతుంది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి ఓఎంసీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ కేవైసీ లేనిది ఇంకా బుకింగ్ కూడా కాకుండా ఉంటే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క వినియోగానికి కూడా చెప్తున్నాం, ఈ కేవైసీ లేదని ఆఫీస్ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి. ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే మీరు తెలియజెప్పండి. మేము మా స్టాఫ్ను ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్దకు పంపించి మేము ఈకేవీసీ చేపించేదానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తాండ. ఇప్పుడు ఇంకోటి, ఏదైతే టౌన్స్ ఉన్నాయో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 టౌన్స్ ఉన్నాయో చాలా అపోహ ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కమర్షియల్ సిలిండర్స్ అమ్మేస్తాండారండి. అలా లేదండి, ఒక విధానం ఉంది. ఎస్డిఎంఎస్లోనే బుకింగ్ బిల్ తీసిస్తేనే దాంట్లో ఉండే డబ్బే వల్ల ఎక్కడ కూడా మేము దానివల్ల ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు కోట్లు నష్టపోయినాం తప్ప దానివల్ల ఏదైతే కమర్షియల్ సిలిండర్ల వలన ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా లాభపడింది లేదు. దయచేసి అర్థం చేసుకోవాలా హోటల్ యజమానులు కానీ తగిన సంబంధించిన వినియోగదారులు కూడా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఏదైతే ఓఎంసీస్ మాకు అందించగలుగుతాయో, ఏదైతే ఇంతకుముందు 20%, 40%, 60% అంటా ఉందో ఆ ప్రకారం మాకు లోన్లు వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు ఏదైతే ఫ్యాక్టరీస్కి కానీ హోటల్స్కి కానీ హాస్టల్స్కి కానీ అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఎటువంటి అపోహలకు పోవద్దండి. మీరు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు పోండి. మీకు ఒకవేళ ఐడి నెంబర్ లేకపోతే కూడా ఐడి నెంబరు తీపించుకోండి. దాన్ని మీరు ఐడి నెంబర్ను ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఓఎంసీస్కు మనం పంపించాలి. ఇది బాగా చేసుకోండి. ఇన్ కేస్ ఈ విధంగా ఎటువంటి ఎక్కడైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ డిస్ట్రిబ్యూటర్ వల్ల కానీ మా స్టాఫ్ వల్ల కానీ జరిగినప్పుడు దీనికి వేరే విధానం కూడా ఉందండి. ఏదైతే లోకల్లో డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అథారిటీస్తో పాటు ఓఎంసీస్ ఉన్నాయి, సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు 1906 అనే నెంబర్ ఉంది, ఫ్రీ డైల్ నెంబరు. దానికి మీరు కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసుకోవాలా తప్ప భౌతిక దాడులు దిగితే మటుకు ఈసారి ఖచ్చితంగా ఇబ్బంది పడేది తక్కిన వినియోగదారులందరినీ కూడా కోరుకుంటాండ. ప్రతి ఒక్కరిని కాదు, అటువంటి దౌర్జన్యాలు చేసే వాళ్లకు అగైనెస్ట్గా మీరందరూ కూడా డెలివరీ బాయ్కి కానీ మా ఆఫీస్ స్టాఫ్కి కానీ మా డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రజలే అండగా నిలబడాలని
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను. లాస్ట్ ఐవీఆర్ఎస్ ఈ సూపర్ 6 పథకాల్లో సూపర్ సక్సెస్ పథకమని మినిస్టర్ గారి దగ్గర నుండి ఇంతకుముందున్న కమిషనర్ గారి వరకు దాంతోపాటు సీఎం గారి వరకు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ బాధ్యతలో మేము ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ప్రతి ఒక్క డెలివరీ బాయ్ దాంట్లో మేము చెమటోడ్చి స్టార్టింగ్లో ఒక పండగ మాదిరిగా దీన్ని పరిచయం చేస్తూ మీటింగ్లు పెట్టుకొని లేడీస్తో మేము ప్రతి చోట సేఫ్టీ క్లినిక్లు పెట్టుకుంటూ వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాం. దయచేసి దీపం 2 పథకాన్ని సక్సెస్ చేయడంలో మా దగ్గర డెలివరీ బాయ్స్ వరకు దీనికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కష్టమైన నష్టమైన వర్షం వచ్చిన ప్రతి చోటకి డెలివరీ బాయ్ మోసుకొని సందుల్లో కానీ 3 అంతస్తులు 4 అంతస్తులకు కానీ మోసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్రైసిస్లో మళ్ళా ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టడము దానికి నోటీసులు ఇవ్వడము చాలా బాధపడుతున్నాం. మేము ఈ గవర్నమెంట్లో భాగం తప్ప మేము ఈ గవర్నమెంట్తో అనుగుణంగా నడుస్తున్నాం తప్ప వేరేది కాదని సీఎం గారి వరకు కూడా తెలియపరుచుకుంటున్నాం. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు కనుక ఒక నెగిటివ్ వార్తని కనుక అంటే ఏ వార్తనైనా సరే కొద్దిగా పదే ప్రచారంలో తీసుకెళ్తే అదే నిజమని వాళ్ళు నిజం ఉంటుందనే ఉండదనేది వదిలేద్దామండి. ఆ వార్త పట్టుకుని మా ఆఫీసుల్లో ఎగబడి మరీ బుకింగ్ చేస్తున్నారండి. ఈ బుకింగ్ ఎంత విచిత్రంగా ఉందంటే మేము సోమనా ఏజెన్సీస్లో నెలకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ డెలివరీ సిస్టానికి సరిపడు రోజుకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ సిస్టానికి ఆ ప్యాటర్న్కి మా దగ్గర డెలివరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని అధిగమించి రోజుకి 2000, 3000 బుకింగ్ వచ్చేసింది. 11, 12, 13 తారీఖుల్లో 3000, 4000 బుకింగ్ వచ్చేసింది. బుకింగ్ అన్ని విధాలు అన్ని రకాల విధానం బుక్ చేస్తాడు. ఒకసారి మన వాట్సాప్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి ఐవీఆర్ఎస్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి మాన్యువల్గా వచ్చి బలవంతంగా బుక్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా బుకింగ్ చేసేప్పటికీ మేము డెలివరీ చేయలేనంత విధానంగా వచ్చేసింది. ప్లస్ మా సాఫ్ట్వేర్ కూడా క్రాష్ అయిపోయింది. అంత ఒత్తిడి దాని మీద పడిపోయింది. అందుకోసం ఐవీఆర్ఎస్ అనేది ఇంకొక నెంబర్ కూడా తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో కూడా ఈ 3000 వచ్చిన బుకింగ్ని దాటాలంటే మేము 400 అనుకోండి, 4000 అంటే 7 రోజులు పడుతుంది. సో ఒకవేళ దగ్గర 20 రోజులు 30 రోజులు గ్యాస్ బ్యాక్లాగ్ ఉంటుందని మీరందరూ అంటున్నారు. కానీ ఆ 13వ తారీఖు డేట్ దాటాలంటే మాకు 5 రోజులు పట్టింది. సో దీన్ని గుర్తించాలి. అసలు అవసరం లేని వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే అవసరం లేని వినియోగదారులు బుక్ చేయకుండా ఉండాలి. నిజంగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే ఎందుకు బుక్ చేయటం? నిజంగా ఇప్పుడు మేము వెళ్తాంటే కొన్ని ఇళ్లలో ఒక 25% ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఖాళీ లేవు, వాళ్ళు ఉండలేదు. రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం అనేటువంటి సాకుతో మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. ఇంత సిచ్యువేషన్లో కూడా ప్లస్ సిలిండరు ఏ విధంగానైనా సరే బలవంతంగానైనా సరే అలర చేసైనా సరే సిలిండర్ పట్టుకెళ్ళిపోవాలనే ఒక ఆలోచన ధోరణిలోనే మా షోరూమ్లకు వస్తున్నారు ప్రజలు. దాన్ని తగ్గించాలి. ఇది మేము డెలివరీ ఇస్తున్నాం కానీ మా డెలివరీ సిస్టాన్ని పనిచేయనట్లా ఒత్తిడిగా పెరుగుతుంది. కాబట్టి వినియోగదారులందరికీ మీ పత్రికా ముఖంగా ఈ ప్రింట్ మీడియా ముఖంగా ప్లస్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా విజ్ఞప్తి ఏంటంటే సమయంలో పాటించండి. ఎక్కడా కొరత లేదు, అట్లీస్ట్ కొంతవరకు కొరత లేదు. మేము మమ్మల్ని డెలివరీ చేయనిస్తే ఖచ్చితంగా మీకు డే బై డే ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం. ఆ డే బై డే కాకుండా మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఇవాళ మాకు అర్జెంటుగా కావాలి, మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైపోతారు అనే ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దయచేసి అలా చేయకుండా కాస్త మమ్మల్ని సిస్టమేటిక్గా ఏ రోజుకి ఆ రోజు డెలివరీ చేసుకుంటూ వస్తే ఈ కష్టాల నుంచి బయటపడి మేము కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసేది అంటే మాకు మీరు సహకరించి, మీ సహకారమే మాకు చాలా ముఖ్యం. మా మీద ఎటువంటి ప్రచారం చేయకుండా, అంటే మా చెడు అన్న ప్రచారం చేయకుండా వాళ్ళకి వాళ్ళ విధులు సక్రమంగా ఎలా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన కల్పించండి. మాతో కూడా సంప్రదించండి. వారికి ఒక పద్ధతి క్రమశిక్షణ పాటించేది చేయించండి. దానివల్లే ఈ సమస్య నుంచి బయటపడగలం. ఎందుకంటే ఇది నేషనల్ కెలామిటీ, మనం ఏం చేయలేము దీన్ని. మన ప్రోడక్ట్ అనేది విదేశాల్లో యుద్ధం జరుగుతుందంటే 80% మనకు వచ్చే ప్రోడక్ట్ మన దగ్గర రావట్లేదు. మన దగ్గర ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈ సర్దుబాటులో అనేక రకమైన సమస్యలు ఉత్పన్నం ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒకసారి వస్తుంది, ఒక రోజు రావట్లేదు.
ఇవాళ లోడ్ వస్తే మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది. సరే మా డెలివరీ కెపాసిటీని మేము దాటిపోయి ఉన్నాం కాబట్టి వినియోగదారులందరూ కూడా మాతో సహకరిస్తే ఈ సమస్యని చాలా ఈజీగా దాటగలం. దానికి మీ సహకారం, మీ ప్రచారం చాలా అవసరం. మీరు సహకరించండి సార్. థ్యాంక్ యూ. మేము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫీల్డ్ లెవెల్లో మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా మేము ఎదుర్కోవటంలే. గత కొన్ని సంవత్సరాలుగా 40, 50, 60 సంవత్సరాలుగా ఈ పంపిణీ వ్యవస్థని గ్యాస్ డీలర్లు దేశవ్యాప్తంగా చాలా విజయపథంలో అన్ని క్రైసిస్లో కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం గతంలో ప్రాణాలకు తెగించి మరీ కరోనా సమయంలో మా డెలివరీ బాయ్స్ కావచ్చు, మా గ్యాస్ డీలర్లు కావచ్చు, ఎలాంటి ఆటంకం రాకుండా ఇంటింటికి గ్యాస్ సరఫరాను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేది చూస్తున్నారు. ఇంకా పోతే మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా మనకు అంత ఇంత గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ సక్రమంగా అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు, ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని నియమ నిబంధనలను పాటించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాటిని మేము సక్రమంగా వాటిని ఫోర్స్లో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. మేము ఆ క్రమంలో వినియోగదారులకి వాళ్ళ సహకారంతో ఈకేవైసీలు కావచ్చు, 25 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, 45 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రూల్సే. కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ మా ద్వారా జరుగుతుంది. మేము వీటిని ఫీల్డ్ లెవెల్లో నిర్వహించే క్రమంలో నిన్న ఇచ్చాపురం కావచ్చు, రకరకాల ఊర్లలో గ్యాస్ డీలర్ల మీద మరియు డెలివరీ బాయ్ స్టాఫ్ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మీడియా ముఖంగా మేము అటువంటి అల్లరి మూకలకు చెప్పదలుచుకున్నాము. మీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందినచో మేము ఏ రోజు కూడా ఎక్కడ ఏ ఏజెన్సీలో కూడా గ్యాస్ సరఫరా అనేది ఆగలేదు. మీరు గమనించినట్లయితే ప్రతిరోజు 10 to 20% యావరేజ్ సేల్కి తక్కువగా ఉందే తప్ప ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేనే లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా ప్యానిక్ సిచ్యుయేషన్ అనేది అరైజ్ అవ్వడం వల్ల అవసరం లేని వాళ్ళు కూడా ఊరికే బుక్ చేసుకున్నారు. నాకు పెద్దలు చెప్పినట్టు చాలా ఇళ్లలో ఖాళీ సిలిండర్ లేవు. మాకు డెలివరీ ఇంటికి వెళ్ళడము, తీసుకురావడము అది డబల్ పని అయిపోయింది మాకు. కావున సంయమనం పాటించి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుని వాళ్ళ యొక్క సిలిండర్లను పొందినట్లయితే ఎలాంటి కొరత లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి దాడులను ఎలాగా ప్రోత్సహించినట్లయితే కొందరికి మిగతా వినియోగదారులకి చాలా ఆటంకం కలుగుతుంది. ఇట్లాంటి సమయాల్లో మా సర్వీసులు కూడా మేము నిలుపుదల చేయడానికి వెనకాడమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.